వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, మాజీ ప్రెసిడెంట్ జో బైడెన్ల మధ్య ఫేస్ టు ఫేస్ ఫైట్ మొదలైంది. అధ్యక్షుడిగా ఉన్నప్పుడు బైడెన్ తీసుకున్న నిర్ణయాల్లో కొన్నింటిని ట్రంప్ రద్దు చేస్తున్నారు. ముఖ్యంగా ఆటో పెన్తో చేసిన సంతకాలు, క్షమాభిక్షలపై ట్రంప్ ఫోకస్ పెట్టారు. ఇంతకీ ఏమిటి ఈ ఆటో పెన్? ఇది ఏం చేస్తుంది? ట్రంప్ దీనిపై అంత ఫోకస్ పెట్టడానికి కారణమేంటి? లెట్స్ వాచ్. అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసినా చెల్లుతుంది, కానీ ఒక్కసారి అధికారం పోయిందంటే ఏం చేసినా తప్పుగానే ఉంటుంది. ఇది అమెరికా అధ్యక్షుడి విషయంలో కూడా వర్తిస్తుంది. అధ్యక్షుడిగా ఉన్నప్పుడు బైడెన్ తీసుకున్న కొన్ని నిర్ణయాలను కొత్త అధ్యక్షుడు ట్రంప్ తప్పుపడుతున్నారు. దీంతో వారి మధ్య ప్రత్యక్ష యుద్ధం మొదలైంది. గత పాలక కార్యవర్గం మంజూరు చేసిన క్షమాభిక్షలు చెల్లవంటూ ట్రంప్ ప్రకటించడం దీనికి బీజం వేసింది. నాడు ఇచ్చిన క్షమాభిక్షలన్నింటిపై ఆటో పెన్తో సంతకం చేయటం, వాటి గురించి అసలు బైడెన్ కు ఏమీ తెలియవన్నది ట్రంప్ వాదన. బైడెన్ నిద్రమత్తులో ఉండగా రాజకీయ దుండగులు చాలా మందికి క్షమాభిక్షలు ప్రసాదించారని ట్రంప్ ఆరోపిస్తున్నారు. అందుకే అవి చెల్లవని చెబుతున్నారు. వాస్తవానికి నాడు బైడెన్ వృద్ధాప్య కారణాలతో అధ్యక్ష రేస్ నుంచి వైదొలిగారు. తాజాగా ఆటో పెన్ వివాదం తెరపైకి రావడంతో అసలైన ఆరోగ్యంపైనే సందేహాలు వస్తున్నాయి. బైడెన్ అధ్యక్ష పదవి నుంచి దిగిపోవడానికి కొన్ని గంటల ముందు పలువురికి క్షమాభిక్షలు ప్రసాదించారు. డిసెంబర్ 12న ఒకే రోజు 1500 మంది ఖైదీల శిక్షలను తగ్గించారు. మరో 39 మంది ఖైదీలను క్షమించారు. అమెరికా ఆధునిక చరిత్రలో ఈ స్థాయిలో క్షమాభిక్షలు ఎవ్వరూ ప్రసాదించలేదు. ఇవన్నీ ఆటో పెన్తో చేసిన సంతకాలని ట్రంప్ పేర్కొంటున్నారు. మానవ ప్రమేయం లేకుండా సంతకాలు చేయడానికి ఆటో పెన్ను వినియోగిస్తారు. ఆటో పెన్ అనేది వ్యవహారికంలో వచ్చిన పేరు. డూప్లికేట్ సంతకాలను నిజమైన ఇంకుతో చేసే యంత్రం అది. ఇవి ప్రజా జీవితంలో ఉండే కీలక వ్యక్తులు, సెలబ్రిటీలు వాణిజ్య అవసరాల కోసం భారీ సంఖ్యలో ఆటోగ్రాఫ్లు చేయడానికి వాడుతుంటారు. చాలా ఏళ్ల నుంచి అమెరికాలో వీటిని వాడుతున్నారు. కార్యనిర్వాహక ఉత్తర్వులపై కూడా గతంలో మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆటో పెన్తో సంతకం చేశారు. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే ట్రంప్ కూడా గతంలో ఈ ఆటో పెన్ను విరివిగా వినియోగించారు. ఒక ప్రింటర్ సైజులో యాంత్రిక హస్తంతో ఇది ఉంటుంది. ఇది ఒక సాధారణ పెన్ లేదా పెన్సిల్ ని పట్టుకోగలదు. దీనిలో ప్రోగ్రామ్ చేసిన సంతకానికి నకళ్లు రాయగలదు. అయితే బైడెన్ ఆటో పెన్ వాడారా లేదా అన్నది కూడా స్పష్టత లేదు. ఏం జరిగిందనేది బైడెన్ కు కూడా ఖచ్చితంగా తెలియకపోయి ఉండొచ్చు అని ట్రంప్ చెబుతున్నారు. మరోవైపు బైడెన్ బిడ్డలకు సెక్యూరిటీని తగ్గించారు. బైడెన్ కుమారుడు హంటర్ భద్రత నిమిత్తం సీక్రెట్ సర్వీస్ కు చెందిన 18 మంది ఏజెంట్లు పనిచేస్తున్నారని ట్రంప్ ఈ సందర్భంగా తెలిపారు. ఇక కుమార్తె ఆష్లే బైడెన్ కు 13 మంది ఏజెంట్లతో కూడిన భద్రత ఉందన్నారు. ఈ రక్షణను వెంటనే తొలగిస్తున్నట్టు ట్రంప్ వెల్లడించారు. సాధారణంగా అమెరికాలో ఫెడరల్ చట్టాల ప్రకారం అమెరికాలో మాజీ అధ్యక్షుడు, వారి జీవిత భాగస్వాములకు జీవితకాలం సీక్రెట్ సర్వీస్ రక్షణ ఉంటుంది. అయితే వారి సంతానానికి 16 ఏళ్లు దాటితే మాత్రం అధ్యక్ష కార్యాలయాన్ని వీడిన వెంటనే భద్రతను తొలగిస్తారు. కానీ పదవి నుంచి దిగిపోయే ముందు బైడెన్ తన సంతానానికి కల్పించే రక్షణను జూలై వరకు పొడిగించుకుంటూ ఉత్తర్వులపై సంతకం చేశారు. అంతకుముందు ట్రంప్ తొలిసారి హయాంలోనూ తన పిల్లల కోసం ఇలాంటి నిర్ణయమే తీసుకున్నారు. కానీ ఇప్పుడు బైడెన్ నిర్ణయాన్ని రద్దు చేస్తున్నట్టు అధ్యక్షుడు తాజాగా ప్రకటించారు.